చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా పెన్షన్లు కోత విధించడం అతనికి పరిపాటి. అంతకుముందు 2014-19 మధ్య కూడా అదే విధంగా పెన్షన్లు కోత విధించాడు. ఇప్పుడు మళ్ళీ అధికారంలో రాగానే ఈ 14 నెలల కాలంలో ఇప్పటికే 5 లక్షల మందికి పెన్షన్లు ఆపేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఇచ్చినప్పుడు దాదాపు 66.5 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇప్పుడు 61.5 లక్షలకి పడిపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 5 లక్షల పెన్షన్లని కట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అది చాలదన్నట్టుగా దివ్యాంగులు అదేవిధంగా మెడికల్ కి సంబంధించి ఎవరైతే తీసుకుంటారో పెన్షన్, అంటే పెరాలసిస్ గానీ తీవ్ర కండరాలతో బాధపడేటువంటి వ్యాధులు, డయాలసిస్, వీళ్ళకి వచ్చేటటువంటి పెన్షన్, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ఇచ్చేటటువంటి పెన్షన్, వీళ్ళు దాదాపుగా 8,18,000 మంది ఉంటే ఇప్పుడు 7 లక్షల మందికి పైగా నోటీసులు ఇచ్చారు. సో ఇప్పుడు మొదటి విడతలో వాళ్ళకి 1 లక్ష మందికి కట్ చేసేటటువంటి ప్రక్రియ. అంటే ఇది కూడా కట్ చేస్తే మొత్తం 6 లక్షల మందికి పెన్షన్లు కట్ చేసినట్టు అయింది. అంటే 60 లక్షలకు పడిపోతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? కొత్తగా పెన్షన్లు పెంచుతానని చెప్పి వాగ్దానం చేశారు. రెండోది 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఏదైతే 50 సంవత్సరాల వాళ్ళకి ఒక్కళ్ళకంటే ఒకళ్ళ కొత్త పెన్షన్ ఇవ్వాల, ఏదైతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతుందో ఆ కంటిన్యూ అవుతున్నటువంటి పెన్షన్ లో 5 లక్షల మంది కోత విధించారు. ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్, ఏదైతే మెడికల్ పెన్షన్ లో కూడా 1 లక్ష మంది కోత విధించబోతా ఉన్నారు. 3 ఆల్రెడీ కొత్తగా పెన్షన్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్త పెన్షన్లు జనవరి నెల వరకు ఇచ్చున్నారు. 2024 జనవరి నుంచి మార్చి వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వల్ల 2 లక్షల మందికి పెండింగ్ ఉన్నాయి. సో అది జూన్ లో ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన ఆ పెన్షన్ ఇవ్వలేదు. అంటే పెండింగ్ లో ఉన్న పెన్షన్లు ఇవ్వాల. ఆల్రెడీ 2 లక్షలు ఉన్న పెన్షన్లు 5 లక్షలు తీసేశారు. సో కొత్తగా ఇస్తానన్న పెన్షన్లు ఒకటి ఇవ్వాల. 60 సంవత్సరాలు, అప్పుడు 59 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాలు అయి ఉన్నారు కదా, వాళ్ళ కొత్త పెన్షన్లు లేవు. అప్పుడు 59 సంవత్సరాలు 8 నెలలు, 60 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు 8 నెలలు అట్లా వచ్చినారు, వాళ్ళకి లేవు. సో మళ్ళీ 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి పెన్షన్ లేవు. సో పెన్షన్లు ఇస్తానన్నటువంటి పెన్షన్లని ఇవ్వకపోగా పెన్షన్లో కోత విధించుకుంటూ లక్షలాది మంది ఎవరైతే పెన్షన్ తీసుకునేటటువంటి కుటుంబాలని రోడ్డు మీద పడేసేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఇదే విధంగా అన్నింటిలో కోత విధిస్తూ ఉంటారు. ఏది చేసినా తూతూ మంత్రంగా చేసి మొత్తం మమా అనిపించుకోవాలి. సో దీనివల్ల ఈరోజు దివ్యాంగులు అది ఎంత బాధ, దివ్యాంగులు పెన్షన్ తీసేయాలన్నటువంటి మనసు చంద్రబాబు నాయుడు గారికి ఎట్టొచ్చిందో కానీ దివ్యాంగుల పెన్షన్ ఎవరన్నా తొలగిస్తారా? వాళ్ళకి అవి ఇవి అని చెప్పి వైకల్యం తక్కువ ఉందని చూపించి పెన్షన్లు తీసేటటువంటి కార్యక్రమం. సో వాళ్ళని కూడా దివ్యాంగులను కూడా మోసం చేసినటువంటి దిక్కుమాలిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా మరోసారి రుజువైంది.